జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో 25 మందికి పైగా పర్యాటకులు మృతి చెందారు. ఇక పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో 2 విదేశీయులు కూడా ఉన్నారు. 7 టెర్రరిస్టులు కాల్పులకు తెగబడినట్టు సమాచారం. బైసరన్ లోయను చూసేందుకు వెళ్లిన టూరిస్టులపై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. ట్రెక్కింగ్ ట్రిప్ కోసం వెళ్లిన టూరిస్టులపై ముష్కరులు దాడులు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దాడి కలకలం రేపింది. పహల్గామ్లో టూరిస్టులపై టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి మరీ కాల్పులు జరిపినట్టు సమాచారం. ఇక ఈ దాడికి పాల్పడింది తామేనంటూ టీఆర్ఎఫ్ కూడా ప్రకటించింది. ఉగ్రవాదుల కాల్పులతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇక ముష్కరుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. కొంతకాలంగా జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. సడన్ గా ఉగ్ర దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. టూరిస్టులపై దాడి జరగడంతో పహల్గాం ప్రాంతమంతా వణికిపోయింది. దాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల కోసం ప్రత్యేక దళాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడపడుతున్నాయి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఆ తర్వాతే పహల్గాంలోకి అనుమతి ఇస్తున్నారు. ఇక పహల్గాంలోని బైసరన్ లోయ ఎగువ పచ్చిక బయళ్లలో తుపాకీ కాల్పులు వినిపించాయి. ఈ ప్రాంతానికి కాలినడకన లేదా గుర్రంపై మాత్రమే చేరుకోవాలి. అడవులు, స్పష్టమైన సరస్సులు, విశాలమైన పచ్చిక బయళ్లకు ప్రసిద్ధి చెందిన పహల్గాం ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమని అందరికీ తెలిసిందే. అయితే ఉగ్ర దాడిపై సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. విషయం తెలిసిన వెంటనే తాను షాక్ అయ్యానన్నారు. దాడికి పాల్పడిన వారు మనుషులు కాదన్నారు. దాడిని ఖండించడానికి మాటలు సరిపోవని కూడా చెప్తున్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక లోయలో పర్యాటకులు ఎక్కువగా ఉండే సమయంలో, అమర్నాథ్ యాత్రకు దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్న సమయంలో ఈ ఉగ్రదాడి తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. 38 రోజుల తర్వాత యాత్ర జూలై 3 నుంచి 2 మార్గాల నుంచి ప్రారంభం కాబోతోంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్లు పహల్గాం మార్గం, గండేర్బాల్ జిల్లాలోని 14 కిలోమీటర్లు బాల్తాల్ మార్గం. ఇది తక్కువ దూరమనే చెప్పాలి. అయితే నిటారుగా ఉంటుంది. అయితే ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉగ్ర దాడి జరగడం సంచలనంగా మారింది. అయితే ఈ ఉగ్ర దాడిలో విస్తుగొలిపే అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. హిందువులే లక్ష్యంగా తీవ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారని సంచలన విషయం అయితే బయటపడింది. ఇక ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బొట్టు పెట్టుకున్న వాళ్లు కనిపిస్తే చాలు అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారని కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే పేర్లు అడిగి హిందువుల పేర్లు ఉంటే మాత్రం విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్టు కూడా ఓ సమాచారం. హిందువులపై నరాన విషాన్ని నింపుకున్నట్టు ఉగ్రవాదుల తీరు కనిపించిందని చాలా మంది చెప్తున్నారు. ఇక పహల్గాం తీవ్రవాదుల కాల్పుల ఘటనలో 28 మందికి పైగా మరణించినట్టు సమాచారం. పదుల సంఖ్యలో అక్కడి ప్రజలు, పర్యాటకులకు గాయాలు కూడా అయ్యాయి. వారిని వెంటనే భారీ భద్రత నడుమ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ దుర్ఘటనతో పహల్గాం అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీవ్రవాదుల కోసం భద్రతా బలగాలు అణువణువున గాలింపు చేపట్టాయి. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇదొక అమానవీయమైన చర్య అంటూ అభివర్ణించారు. ఇక ఈ దాడిపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడిలో 30 మంది అమాయకులు చనిపోయారన్న విషయం తెలిసి బాధపడినట్టు ప్రకటించారు. మృతులందరికీ నివాళులర్పించారు. ఈ క్లిష్ట సమయంలో భారత్కు అండగా ఉంటామని, మద్దతు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి పూర్తి సహకారం అందిస్తానన్నారు. సంచలన ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్. అయితే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన విషయం మనందరికీ తెలిసిందే. నిజానికి ప్రధాని మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా సౌదీ వెళ్లారు. అయితే ఉగ్రదాడి నేపథ్యంలో పర్యటనను కుదించుకొని హుటాహుటిన భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం రాత్రి భారత్కు బయలుదేరిన మోదీ బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన ప్రధాని మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీలున్నారు. ఇక వారు దాడి తీరును కూడా ప్రధానికి వివరించారు. ప్రధాని అధ్యక్షతన మరి కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా సమావేశం కాబోతోంది. ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే శ్రీనగర్ చేరుకొని భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. అయితే కాసేపట్లో అమిత్ షా దాడి చోటు చేసుకున్న పహల్గాం ప్రాంతానికి కూడా వెళ్లి పరిశీలించబోతున్నారు.